గ్రేటర్ హైదరాబాద్ రోడ్లపై రోజురోజుకు వాహనాల సంఖ్య పెరిగిపోతుంది. పర్సనల్ వాహనాల కొనుగోలుకే ప్రజలు మొగ్గు చూపుతుండటంతో 5 ఏళ్లలో వాహనాల అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీని ద్వారా రవాణా శాఖకు పన్నుల ద్వారా ఆదాయం సమకూరుతున్నప్పటికీ రోడ్లను విస్తరించకపోవడంతో నగర ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలుష్యం సైతం పెరిగిపోతోంది. గ్రేటర్ హైదరాబాద్ సుమారు 800 కిలోమీటర్ల మెయిన్ రోడ్డును కలిగి ఉంది. 2019లో ప్రతి కిలోమీటర్కు 6500 వాహనాలు మాత్రమే ఈ రోడ్లపై తిరుగుతుండేవి. 2019లో నగర రోడ్లపై సగటున 54 లక్షల వాహనాలు తిరుగుతుండగా ఈ సంఖ్య ప్రస్తుతం 80 లక్షలకు చేరుకుంది. రవాణా శాఖ లెక్కల ప్రకారం నగరంలో 59 లక్షల 2 వీలర్స్ ఉండగా 14.3 లక్షల కార్లు ఉన్నాయి. నగరంలో ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల వరకు రోడ్లపైకి ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటుంది. రవాణా శాఖ లెక్కల ప్రకారం రంగారెడ్డి జిల్లా కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయ పరిధిలో ప్రతిరోజు సగటున 1500 కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్కు వస్తున్నాయి. 2 ఏళ్ల క్రితం ఈ సంఖ్య 1000 లోపే ఉండేది. దీన్ని బట్టి కొత్త వాహనాల సంఖ్య ఎంత పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు.